అలానే మిస్సెస్రావు. అఖండ సినిమాకి లైన్ క్లియర్ అయిపోయింది. 12వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ కాబోతుంది. 11వ తారీఖున ప్రీమియర్ షోస్ రాబోతున్నాయి. యాజ్ యూజువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జియోస్ ఇష్యూ చేసింది, డేట్ మార్చేసి. ఎందుకు 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి జియో ఏదైతే ఉందో దాన్ని డేట్ మార్చేసి ఇప్పుడు పోస్ట్ పోయిన్ అయినటువంటి డేట్ 12వ తారీఖుకి చూపిస్తూ ఇచ్చారు. సో 600 రూపాయలు ప్రీమియర్ షోస్. అలాగే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి జియో. ఇంకా జియో రాలా, జియో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఆంధ్ర, నైజాం, సీడెడ్ అని ఉంటుంది. సో ఆంధ్రాకి సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే కంప్లీట్గా జియో వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేసింది. సీడెడ్ కూడా. నైజాం ఒక్కటే పెండింగ్ ఉంది. నైజాంకి సంబంధించి ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ బుకింగ్స్ రేంజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది నేను క్లోజప్లో చూపిస్తున్నాను. బుక్ మై షో యాప్. బుక్ మై షో యాప్లో చూస్తే కనుక ఫస్ట్ 1 అవర్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 అవర్లో ట్రెండింగ్ అని ఉన్న చూడండి. ఫస్ట్ 1 అవర్లో 3,98,000 టికెట్స్ ఓన్లీ 1 అవర్లో. ఫస్ట్ 1 అవర్లో 3,98,000 టికెట్స్ కొన్నారని చెప్పి బుక్ మై షో చూపిస్తుంది. సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. 11వ తారీఖున ప్రీమియర్ షోస్ ఉన్నాయి. టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఫస్ట్ 1 అవర్లో 3,98,000 మంది బుక్ చేసుకున్నారు ఓన్లీ 1 అవర్లో. అంటే ఈ సినిమా క్రేజ్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఇక నేను సిస్టంలో కూడా ట్రై చేశాను, బట్ సిస్టంలో రావట్లేదు. అందుకే మొబైల్లో ట్రై చేస్తే మొబైల్లో చూపిస్తుంది. సిస్టంలో ఏం చూపిస్తుంది బుక్ మై షోకి వెళ్తే మనం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ బుక్ మై షోకి వెళ్తే ఇదిగోండి బుక్ మై షో. ఇది బుక్ మై షో యాప్. ఇక్కడ మూవీస్ అఖండ చూడండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ 3,29,000 మంది, 3,29,000 మందికి పైగా ఇంట్రెస్టెడ్. దీనికి టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఫస్ట్ 1 అవర్లో ఎంతమంది బుక్ అయ్యారో నేను చెప్పాను. 3,58,000 బుక్ అయింది. ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అఖండ 2 సినిమాకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇంకా బుకింగ్ సంబంధించిన రావట్ల. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్ ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ అఖండ 2 తాండవం దీనికి సంబంధించినవి. ఇక్కడ ఈ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇవ్వలేదు, బట్ మొబైల్లో యాప్లో అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ మూవీస్ అని కొడితే ఇక్కడ యాక్చువల్లీ డిస్ప్లే కావాలి. ఇక్కడ చూడండి కమింగ్ సూన్ అన్నాడు. కమింగ్ సూన్ ఎక్స్ప్లోర్ కమింగ్ మూవీస్ అని అంటే అప్పుడు వస్తుంది అఖండ. ఇక్కడ చూడండి అఖండ ఇక్కడ వస్తుంది. సో లైక్స్ కొట్టేవాళ్ళు దీనికోసం చూసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు 3,28,000 ఉన్నారు. ఇప్పుడు 3,29,900 మంది వచ్చారు. అంటే దాదాపు 3,30,000 మంది. సో అఖండ ఇలా కొడితే కనుక ఇంట్రెస్టెడ్ ఎంతమంది ఉన్నారు ఈ సినిమా సంబంధించిన ఈ కాస్టింగ్ చూడండి. కాస్టింగ్ బాలయ్య, సంయుక్త మీనన్, ఆది, హర్షాలి మల్హోత్రా, క్రూ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపి ఆచంట, తమన్, తిమ్మరాజు ఎడిటర్. సో ఇది ఈ కాస్టింగ్ వచ్చేసి అఖండ సినిమాకి సంబంధించి. సో బుక్ మై షోలో ఓపెన్ చేశారు. యాప్లో ఆల్రెడీ వస్తూ ఉంది యాప్లో, కాబట్టి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ అవర్లోనే. సో సినిమాకి సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నైజాంకి సంబంధించి మాత్రం క్లియరెన్స్ రావాలి. ప్రస్తుతం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇంతకుముందు కూడా అనుకున్నటువంటి డేట్ ప్రకారం రిలీజ్ అయినప్పుడు కూడా నైజాంకి సంబంధించినటువంటి ఏరియాకి ఉత్తర్వులు అఫీషియల్గా రావడం కొంత లేట్ అయింది. ఈసారి కూడా కొంత లేట్గానే వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో బాలయ్య సినిమా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి పర్మిషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్ షోస్కి అలాగే రెగ్యులర్ షోస్కి టికెట్స్ పెంచుకునేదానికి ఆల్రెడీ 2 రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఇవ్వడానికి
సిద్ధమయ్యాయి. ఈ సినిమా వాస్తవంగా రిలీజ్ కావాల్సినటువంటి డేట్ కంటే కూడా లేటుగా రిలీజ్ అవుతుంది. 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా 5వ తారీఖు రిలీజ్ కావాలి. కానీ 14 రీల్స్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ 2 సంస్థల మధ్య జరిగినటువంటి ఆర్థిక సమస్యల కారణంగా, వివాదాల కారణంగా ఆగిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోయింది. ఇంకా రిలీజ్కి మరి కొన్ని గంటల్లో అఖండ తాండవం ప్రేక్షకుల ముందు రాబోతుందనగా మద్రాసు హైకోర్టు దాని మీద స్టే విధించింది. దాంతో ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పరిష్కరించుకున్నాయి. బయట పరిష్కరించుకొని రాజీకి వచ్చారు. ఈ రాజీకి సంబంధించినటువంటి లెటర్ని మద్రాసు హైకోర్టులో మంగళవారం ఉదయం 10:30 గంటలకు సబ్మిట్ చేశారు. ఈవినింగ్కి క్లియరెన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు అఫీషియల్గా డేట్ని అనౌన్స్ చేశారు. అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేసి 12వ తారీఖున రిలీజ్ సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అయితే ఓవర్సీస్లో 11వ తారీఖునే రిలీజ్ కాబోతుంది. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇక్కడంతా కూడా. అక్కడ థియేటర్ సమస్య కొంత వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ 5వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళు ముందుగానే థియేటర్లో బుక్ చేస్తున్నారు అమెరికాలో. కానీ ఇప్పుడు ఇది ఆల్ ఆఫ్ సడన్గా పోస్ట్ పోన్ అయింది కాబట్టి 12వ తారీఖు థియేటర్స్ చూడాలి. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ పడుతున్నట్టు బాధ ఏంటంటే 5వ తారీఖు రిలీజ్ కాలేదు కాబట్టి దాన్ని హాలీవుడ్ సినిమాలకి ఇచ్చేశారు. కొన్ని థియేటర్స్ని హాలీవుడ్ సినిమాలతోటి ఇప్పుడు నిండిపోయినాయి. వాటి ప్లేస్లో ఇప్పుడు మళ్ళా బాలయ్య తాండవాన్ని రిలీజ్ చేయాలంటే కొంత కష్టపడుతున్నట్టు పరిస్థితి. గతం కంటే కూడా థియేటర్స్ తగ్గినాయి అని చెప్పి ఓవర్సీస్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్. అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి పరిస్థితి. హాలీవుడ్ సినిమాలకి ఆ థియేటర్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వాటిని కాదని బాలయ్య తాండవాన్ని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లలో అంగీకారం లేదు. కాబట్టి వీలున్నంత వరకు ఎక్కువ థియేటర్లోనే దీన్ని ప్రదర్శిస్తామని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటినన్నిటిని అధిగమిస్తూ ఒక్కోదాన్ని అధిగమిస్తూ బాలయ్య తాండవం అయితే వస్తుంది. ఆ తాండవం అనేటువంటి పదానికి తగ్గట్టుగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది అభిమానుల యొక్క విశ్వాసం, బాలయ్య అభిమానుల యొక్క విశ్వాసం. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఆ స్థాయిలోనే కలెక్షన్స్ ఉంటాయి, ఆ స్థాయిలోనే ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుంది అనేది ఒక నమ్మకం అభిమానుల్లో బాగా ఉంది. దానికి కారణం ఏంటంటే బోయపాటి శ్రీను డైరెక్షను, మాస్ డైరెక్టర్, గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య అని అంటారు. ఆయన హీరో. తమన్ ఆయన సంగీతం సమకూర్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా హై ఎండ్లో చేశారు. గ్రాఫిక్స్ దీనికి అదనపు అట్రాక్షన్ అని చెప్తున్నారు. గతంలో ఇప్పుడు బాలయ్య సినిమాలకి ఇంత గ్రాఫిక్స్ వాడలేదు అంటున్నారు. పైగా బాలయ్య సినిమా ఇన్ని లాంగ్వేజెస్లో, మలయాళం, తర్వాత హిందీ, తమిళ్, ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ అవుతున్నటువంటి మొట్టమొదటి బాలయ్య సినిమా ఇది. కాబట్టి దీని క్రేజు కంటిన్యూ అవుతుంది. అదే టెంపోని అభిమానులు కూడా కంటిన్యూ చేస్తూ 11వ తారీఖున ప్రీమియర్ షోస్కి రెడీ అవుతున్నారు. 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. నైజాంకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే గ్లోబల్ సబ్మిట్లో బాలయ్య గారు కనిపించలా, మరి దాన్ని కల్పించలేదు కాబట్టి ఈ నైజాం ఏరియాలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో బట్ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇంటిమేసీ ఏదైతే ఉందో బాలయ్యకి రేవంత్ రెడ్డి గారికి, ఆ ఇంటిమేసీ కారణంగా ఖచ్చితంగా నైజాం ఏరియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రీమియర్ షోస్కి అలాగే టికెట్ పెంచుకునే దానికి అనుమతి, అదే తరహాలో ఇక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. మరి అఖండ తాండవం ఫస్ట్ అవర్లోనే 3,50,000 పైగా టికెట్స్ కొన్నారు అని అంటే దాని క్రేజ్ ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. సో ఫస్ట్ 1 అవర్లో మీరు బుక్ మై షోకి వెళ్ళి మీరు చూడండి. యాప్లో డౌన్లోడ్ చేసుకున్న మొబైల్లో, సిస్టంలో రావట్లేదు. మొబైల్లో మీరు కనుక బుక్ మై షోలు కనుక మీరు ఎంటర్ అయితే ఫస్ట్ 1 అవర్ రికార్డ్ అని ఇస్తారు. ఫస్ట్ 1 అవర్లోనే అఖండ తాండవం రికార్డ్స్ని బద్దలు చేసిందని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ.